మీ పళ్ల మధ్య గ్యాప్ ఉంటే శుభమా అశుభమా? శరీరంపై ఉన్న ప్రతి గుర్తు ఒక సూచనను ఇస్తుంది. భారతీయ జ్యోతిష శాస్త్రం, సాముద్రిక శాస్త్రాలలో నిర్దిష్ట శరీర భాగాలు, లక్షణాలు విధితో ముడిపడి ఉంటాయి. వాటిలో ఒకటి దంతాల మధ్య అంతరం, గ్యాప్. ఇప్పుడు సముద్ర శాస్త్రం ప్రకారం దంతాల మధ్య ఖాళీలు ఉన్న వ్యక్తులు ఎలా కనిపిస్తారు, వారి జీవితాలు ఎలా ఉంటాయి, వారి ప్రత్యేక లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దంతాల మధ్య ఖాళీ, గ్యాప్ ఉండటం శుభ అశుభ ఫలితాలను సూచిస్తుంది. దంతాల మధ్య ఖాళీలు ఉన్నవారు అదృష్టవంతులు. దంతాల మధ్య కొంచెం ఖాళీ ఉంటే ఆ వ్యక్తులు వారి ప్రత్యేక లక్షణాల పరంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ వ్యక్తులు ఏ రంగంలో పనిచేసినా కొంత ఆలస్యం కావచ్చు, కానీ విజయం ఖాయం. వారి స్వభావం స్నేహపూర్వకంగా, సానుకూలంగా ఉంటుంది. దంతాల మధ్య ఖాళీలు ఉన్నవారు భోజన ప్రియులు. దంతాల మధ్య ఖాళీలు ఉన్నవారు ఎక్కువగా తింటారు. ముఖ్యంగా వారు వివిధ రకాల వంటకాలను రుచి చూడటానికి ఇష్టపడతారు. మంచి ఆహారం చూసినప్పుడు వాళ్ళు తమను తాము నియంత్రించుకోలేరు. స్నేహితులు మద్దతు ఇవ్వకపోయినా అలాంటి వ్యక్తులు తరచుగా కళ, సంగీతం, రచన లేదా డిజైన్ వంటి సృజనాత్మక రంగాలలో కనిపిస్తారు. వారి సృజనాత్మక మనస్సులు చాలా బలంగా ఉంటాయి. వారు తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడంలో నిపుణులు. వారికి తమపై తాము నమ్మకం ఉంటుంది. ఈ విశ్వాసం వారిని గొప్ప ఎత్తులకు తీసుకెళ్తుంది. పళ్ల మధ్య ఖాళీలు ఉన్నవారు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటారు. ఇలాంటి దంతాల మధ్య ఖాళీలు ఉన్నవారు పని చేయడానికి బదులుగా సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇష్టపడతారు. ఇది వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దంతాల మధ్య ఖాళీలు ఉన్న వ్యక్తులు అందరితో మంచి మర్యాదను కలిగి ఉంటారు. తద్వారా ప్రజలు ఎల్లప్పుడూ వారి పట్ల గౌరవం, నమ్మకాన్ని కలిగి ఉంటారు. వీళ్లకు సింపుల్ లైఫ్ అంటే ఇష్టం. మరో ప్రత్యేక విషయం ఏమిటంటే వీళ్లు తమ పనిని లేదా విజయాలను ప్రదర్శించరు. అంటే వారు సింపుల్ లైఫ్ గడుపుతుంటానికి ఇష్టపడతారు. స్వీయ ప్రశంసలకు దూరంగా ఉంటారు. దంతాల మధ్య కొంచెం గ్యాప్ ఉంటే అది అదృష్టానికి సంకేతం. అలాంటి వారు తమ ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. పళ్ల మధ్య గ్యాప్ ఉన్న స్త్రీ తన కుటుంబానికి అదృష్టవంతురాలు. పొడుచుకు వచ్చిన దంతాలు ఉన్నవారిని మొండి పట్టుదల గలవారిగా భావిస్తారు, కానీ అదృష్టవంతులు. ఒక స్త్రీకి దంతాలలో ఖాళీలు ఉంటే ఆమె కుటుంబం కూడా అదృష్టవంతురాలు అని చెప్పవచ్చు. కొంతమందికి దంతాల మధ్య అంతరం తక్కువగా అనిపించవచ్చు, కానీ సాముద్రిక శాస్త్రం అది అదృష్టానికి సంకేతం అని చెబుతుంది. ఇది శుభ సూచకం. ఇలా దంతాల మధ్య ఖాళీలు ఉన్నవారు చాలా తెలివైనవారు, అదృష్టవంతులు అని జ్యోతిష్యులు అంటున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.